అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో రోజు రోజుకు ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 12-1 అయితే చాలు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాము. మొత్తం కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా అయినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎండ వేడి మీద తట్టుకోవడానికి శీతల పానీయాల వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపుతూ కూడా ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే ఎండలు విపరీతంగా ఉన్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డాక్టర్లు మాత్రము ఇప్పటికీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు సూచనలు ఇస్తున్న పరిస్థితి. ఎవరైనా అత్యవసర పనుల నిమిత్తమే బయటికి వెళ్ళాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పని ఉంటే మాత్రం ఉదయం 11 గంటల వరకే పూర్తి చేసుకొని సాయంత్రం మళ్ళీ చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా వడదెబ్బ కారణంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి కూడా 2 వడదెబ్బకు గురై కూడా మరణించినట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరందరూ చాలా వరకు చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. స్కూల్స్ మాత్రము ఒంటిపూట బళ్ళు పెట్టిన క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వెళ్ళే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి అంటే మొత్తం కూడా రోజు రోజుకు మాత్రము నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రము కొద్దిగా చల్ల వాతావరణం అయినా కూడా మధ్యాహ్నం మాత్రము ఎండ గాలులు ఎక్కువగా తీస్తున్న క్రమంలో కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వృద్ధులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా నల్గొండ పట్టణానికి ఆనుకొని గుట్టలు ఉన్న క్రమంలో కూడా వేడి గాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా సాయంత్రం పూట అడపదడప వర్షాలు, అకాల వర్షాలు వచ్చి పడుతున్నా కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రైతన్నలు మొత్తం కూడా ఎవరైతే ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం పోసిన రైతన్నలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ కూలీలు, అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 100 రోజుల పథకానికి సంబంధించిన కూలీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా రోజు రోజు కూడా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో కూడా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.